నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. సో మీ సక్సెస్ కోసం ఉద్యోగం సంపాదించడానికి అన్ని అర్హతలు మీకున్నాయి. అయినా పోటీ పరీక్షలో మీరు విజయం సాధించలేకపోతున్నారా? కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించలేకపోతున్నారా? అందుకు కారణం ఆంగ్ల భాషలో పట్టు లేకపోవడమేనా? మీ సమస్యకు పరిష్కారం మేము సూచిస్తాం. తేలిగ్గా ఇంగ్లీష్ని అర్థమయ్యేలా మాట్లాడగలిగేలా శిక్షణ అందిస్తాం. ఆంగ్లం రాక మీరు పడ్డ ఇబ్బందులన్నీ ఇక బలాదూర్. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు ఎవరైనా సరే మీ మొబైల్లో మీ ఇంటి నుంచే మేధా లెర్నింగ్ యాప్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మేధా లెర్నింగ్ యాప్ ద్వారా మీ ఇంట్లో ఉండే మొబైల్లో ఆంగ్లాన్ని అనర్గళంగా నేర్చుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలే కాదు, స్వయం ఉపాధి అవకాశాలను పొందవచ్చు. మీరు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మేధా లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆంగ్లాన్ని చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఒకసారి మేధా లెర్నింగ్ యాప్ పాఠాలు విన్నారంటే ఇంగ్లీష్ మాట్లాడడం మీకు వచ్చేసినట్టే. దీనిపై మీకు అవగాహన కొరకు మేధా లెర్నింగ్ యాప్ ద ఫౌండర్ అండ్ చీఫ్ కోచ్ డాక్టర్ ఏ చిరంజీవి గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనబడే నంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సో ప్రజెంట్ హెచ్ఎంటీవీ అండ్ మేధా కొలాబరేషన్తో ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరికీ ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ యొక్క అవసరం అనేది వాళ్ళు తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే. సో ప్రెసెంట్ ఫస్ట్ అసలు మేధా ఎలా స్టార్ట్ అయింది? వాట్ ఈస్ మేధా, ఎలా స్టార్ట్ అయింది? ఓకే, మేధా ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 25 years అండి. 1994 నుండి వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ అప్పుడు స్టార్ట్ అయిన మేధా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. ఆల్మోస్ట్ 10 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ డ్యూరింగ్ దిస్ కరోనా టైంలో అవన్నీ ఆపేయడం అందరిలాగే మేము పాండమిక్ సిచ్యువేషన్స్ అలా దారితీస్తాయి. ట్రూ. అండ్ ఈ మేధా ఇంగ్లీష్ అంటే ఎక్స్క్లూజివ్గా మన ఇన్స్టిట్యూట్ ఎక్స్క్లూజివిటీ ఏంటంటే ఈ 25 yearsలో స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓకే, ఈ 3 మాత్రమే మనం ఇస్తూ వచ్చాం. ఇట్ ఈస్ అ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఓన్లీ ఆన్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ 3 ఏంటంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఈరోజు యూత్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంటే, ఎవరైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ అకాడమిక్ రికార్డ్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ 30% వెయిటేజ్ ఇస్తారు. కానీ ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ప్రజెంట్ చేసే స్టైల్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ స్టైల్, ఆ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసేప్పుడు వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే దానికి 70% వెయిటేజ్ ఇస్తారు. సో 30% అకాడమిక్ రికార్డ్ అయితే 70% ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇంగ్లీష్లో మాట్లాడే ఎబిలిటీ ఉండదో, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే ఎబిలిటీ ఉండదో, మనం ఇంటర్వ్యూస్ని కన్విన్స్ చేయలేం, ఇంప్రెస్ చేయలేం అండ్ కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయలేం. అప్పుడు ఏమవుతుంది అంటే 70% ఆ జాబ్కి ఎలిజిబిలిటీ మనం కోల్పోతాం. ఓన్లీ 30% అకాడమిక్ రికార్డ్. ఈ 30% అకాడమిక్ రికార్డ్ ప్రతి కాలేజ్లో 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఉంటుంది. సో కాబట్టి ఆ అకాడమిక్ రికార్డ్ ద్వారా జాబ్ సంపాదించాలనుకునే ఆలోచనలో ఉంటే అది కష్టం. అందుకే దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశం ఒకటి, ఇంగ్లీష్ భాష యొక్క ఇంపార్టెన్స్ కమ్యూనికేట్ చేయడం ఒకటి ఈరోజు నేను ఇక్కడ ఉన్న పర్పస్. ఓకే. అండ్ ఎందుకంటే హెన్రీ గ్రే అనే ఒక రచయిత ఉంటారు, ఆయన అంటారు, ఏ పని కోసం ఎంత టైం కేటాయించాలో తెలిస్తే జీవితంలో సగం సక్సెస్ అయినట్టే అంటాడు. అలాగే ఎప్పుడైతే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న యూత్ కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క రోల్ 70% ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఉంటుందనే ఒక బేసిక్ అవగాహన ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఈజీగా సక్సెస్ సాధించవచ్చు. ఓకే, సో ఒక కాలర్ రెడీగా ఉన్నారని తీసుకుందాం. నమస్తే అండి, సుజాత గారు వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సుజాత గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చిరంజీవి గారిని అడగండి. ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి మేడం? ఇంగ్లీష్ రావాలి అంటే ఏం చేయాలి? బేసిక్ క్వశ్చన్. సో అయితే ఇంతసేపు నేను మాట్లాడుతున్నంతసేపు నేను యూత్ని టార్గెట్ చేస్తూ చెప్పానండి. యూత్కి 70% ఎట్లా కమ్యూనికేషన్ అనేది. బట్ ఇప్పుడు మేడం మాట్లాడిన తర్వాత గృహిణులు, పర్టికులర్ హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా ఎవరైనా సరే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెన్స్, ఏం చేయాలని అడిగారు, దానికి ఆన్సర్ చెప్తాను. దానికి చెప్పే ముందుగా అసలు హౌస్ వైఫ్స్కి వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇంగ్లీష్. ఈరోజు వాళ్ళు మొబైల్ వాడుతున్నారు, షాపింగ్ అంతా మొబైల్లోనే చేస్తున్నారు, పేమెంట్స్ అన్నీ మొబైల్లోనే చేస్తున్నారు.
అండ్ ఎప్పుడైనా ఒక పేమెంట్ ఫెయిల్ అయితే కమ్యూనికేషన్ ఈమెయిల్ పెట్టాలి, దానికి రిప్లై రావాలి. సో ఎవ్రీథింగ్ ఇంగ్లీష్. ఇంట్లో పిల్లల చదువుల్ని సూపర్వైజ్ చేయాలంటే కూడా ఇంగ్లీష్ తెలియాలి. తెలియకపోతే అమ్మని లైట్గా తీసుకుంటారు పిల్లలు. అండ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ లేకపోవడం వల్ల వీళ్ళు ఇంట్లో ఉండి చేసుకునే జాబ్స్, ఎన్నో జాబ్స్ చేసుకోవచ్చు అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోజు కంటెంట్ రైటింగ్ జాబ్స్ ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి చిన్న కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి కంటెంట్ రాయాలి. ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ కంటెంట్ అంటే ఒక 8 లైన్ల ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో కరెక్ట్ రాస్తే 1000 రూపాయలు ఇస్తారండి. అలా 1000 రూపాయలు ఇస్తారు. అలా పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఒక 10 పారాగ్రాఫ్స్ కంటెంట్ రైటింగ్ కరెక్ట్ చేయగలిగి పంపిస్తే రోజుకి ఇంట్లో కూర్చొని 4-5 వేలు సంపాదించవచ్చు. అంటే నెలకి 1,00,000 సో ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు, దాన్ని బిజినెస్ పర్పస్ కూడా చాలా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఫ్రీలాన్సింగ్గా వాళ్ళ ఖాళీ టైంలో ఉంటూ కూడా వాళ్ళు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. కానీ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి. ఇది నేర్చుకోవాలంటే ఏం చేయాలని అడిగారు. బస్ సింపుల్ సొల్యూషన్ అండి. ఈరోజు ఎవరైనా ఎక్కడి నుండైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం వాళ్ళంతట వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునేలాగా నేను ఈ మేధా లెర్నింగ్ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ మేధా లెర్నింగ్ యాప్ ద్వారా ఈవెన్ బేసిక్ ఇంగ్లీష్ వింటే అర్థమైపోయే వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఇంగ్లీష్ వింటే నాకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా అందులో ఉన్న లెసన్స్తో 6 months పీరియడ్లో వాళ్ళు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది ఎలా డిజైన్ చేస్తామంటే వారానికి ఒక్క ఏరియాలో ఫోకస్ చేస్తే చాలు. అంటే ఒక వారంలో ఒక 2-3 hours కనుక ఆ వీడియోస్ చూస్తే చాలు. మిగతా రోజుల్లో వాటిని డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేసుకుంటే సెల్ఫ్గా వాళ్ళంతట వాళ్ళే నేర్చుకోవచ్చు. ఈవెన్ హౌస్ వైఫ్స్ నాకు తెలుసండి, చాలామంది వీళ్ళ పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ స్కూల్కి వెళ్ళి టీచర్స్తో చెప్పాలంటే అక్కడ టీచర్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక ఈ ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్ళక మదన పడుతున్న మదర్స్, తల్లులు ఎంతోమంది ఉంటారండి. మీరు వెళ్ళండి, హస్బెండ్ వెళ్ళమంటారు. అక్కడికి వీళ్ళ ప్రాబ్లం తెలిసి ఆ టీచర్స్ కావాలని ఇంగ్లీష్లో మాట్లాడుతారు. అవునండి. అందుకే ఎవరికైనా అవసరం అండి మేధా లెర్నింగ్ యాప్ ద్వారా ఈవెన్ హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్, ఎనీబడి, ఎనీ ఆస్పైరింగ్ క్యాండిడేట్ హూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కెన్ డౌన్లోడ్. ఓకే, ఇది మొబైల్లోనే కదా. ఫైనల్లీ మేధా యాప్ కూడా ఇంగ్లీష్ ఫార్మాట్ లోనే ఉంటుందా? సో యాప్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు? ఇది యాప్ లో బేసిక్స్ అనేవి కామన్ అండి అన్నిట్లో లాగా. యాప్లో ఎలా ఉంటాయంటే సబ్స్క్రిప్షన్ అని, డౌన్లోడ్స్ అని, అండ్ జస్ట్ మీ కోర్సెస్ అని, సో ఈ కామన్ ఉంటాయి. కానీ లోన కోర్సెస్ మాత్రం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కోర్స్ ఉంటుందండి, ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది. 2 sets ఉంటాయి. ఎవరైనా కొంచెం వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆప్ చేసుకుని ఇంగ్లీష్లోనే చూడొచ్చు. తెలుగు ఆప్షన్ ఇంగ్లీష్ టు తెలుగు క్లిక్ చేస్తే అది వస్తుంది. అండ్ 2 చూడొచ్చు. కావాలంటే 1 నెల రోజులు తెలుగు చూసి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో చూడొచ్చు. సో 6 months వరకు యూ హ్యావ్ ఫ్రీ అండ్ 2 sets ఆఫ్ ద కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ 2 versions, 2 versions లో ఉంటుంది. సో జనరల్గా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలంటే 3 months వరకు కోర్సెస్ ఉంటాయి. దాని నుంచి తెలుసుకుని ఒక చిన్న కాల్ తీసుకున్న తర్వాత చిరంజీవి గారు ఆసిఫాబాద్ నుంచి. నమస్తే అండి చిరంజీవి గారు. సార్ అడగండి, మీ డౌట్ ఏంటో వింటున్నారు. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ చదవడం వచ్చు సార్. ఓకే, అయితే ఇంగ్లీష్ చదవడం వచ్చు కానీ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అని. ఓకే, దీనికోసమేనండి ఇప్పుడు ఈ చాలా ఇప్పుడు మీరు అడిగిన ఈ ఒక డౌట్, చదవడం వచ్చు కానీ మాట్లాడడం రాదు. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇది ఒక ఎక్స్క్లూజివ్ కోర్స్ అండి. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈవెన్ రాయడం రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం హిందీ చదవడం రాదు, హిందీ రాయడం రాదు, హిందీ మాట్లాడతాం. సో ఎప్పుడైతే తెలుగు చదవడం రాయడం రాని వాళ్ళు ఎంతోమంది తెలుగు మాట్లాడతారు. ఏ భాష అయినా చదవడం రాయడం రాకపోయినా కూడా మాట్లాడడం నేర్చుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ కూడా అండి, మీకు చదవడం రాకపోయినా రాయడం రాకపోయినా మాట్లాడవచ్చు. ఈ మాట్లాడడానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. ఆ బేసిక్ నాలెడ్జ్ అంటే చిన్నప్పటి నుండి అయితే ఒక ఎన్విరాన్మెంట్లో పెరిగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో కానీ ఒక 20-25 సంవత్సరాలు గడిపేసి సడన్గా మైండ్ షిఫ్ట్ చేసి వేరే కొత్త భాష నేర్చుకోవాలంటే గైడెన్స్ అవసరం. అందుకే ఆ గైడెన్స్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ఈ మేధా లెర్నింగ్ యాప్ తీసుకురావడం జరిగింది. ఇందులో కనుక మీరు కోర్సులోకి వెళ్తే అండి, మీరు ఆ కోర్స్ వింటూ ఉంటే సో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూ ఉంటాయి. అండ్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే రైట్ ఫ్రమ్ బేసిక్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు చెప్పాలి, గుడ్ ఆఫ్టర్నూన్ దగ్గర మొదలెడితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వరకు ఇట్స్ అ స్టాండర్డ్ కోర్స్ అనమాట. బేసిక్ నుండి మొదలు కొడితే ఆల్ లెవెల్స్లో ఏ ఏరియాలో ఎంతవరకు అవసరం అనేది తీసుకొని ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అండి. దీని ద్వారా మీరు కూడా సెల్ఫ్గా నేర్చుకోవచ్చు అండి.
ఓకే, బెస్ట్ సజెషన్ ఇచ్చారు. సో ఫైనల్గా జనరల్గా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది 3 months వరకు కోర్స్ ఉంటుంది. సో వై 6 months? ఈ 3 monthsలో నేర్చుకోలేంది 6 monthsలో ఏంటి బెనిఫిట్స్? రైట్, యాక్చువల్గా ఒకప్పుడు ఉండేదండి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు 6 నెలలు ఉండేది, తర్వాత 3 నెలలు అయింది, తర్వాత 45 days. బికాస్ ద వరల్డ్ ఈజ్ చేంజింగ్, అలాంగ్ విత్ ఇట్ వీఆర్ సపోజ్ టు చేంజ్. ఓకే, సో మార్పుతో పాటు మనం మారాల్సిందే. స్టార్టింగ్లో అయితే 6 months ఉందంటారు. యాక్చువల్గా దీనికి నిజం చెప్పాలంటే ఇన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అనేది ఉండదండి. ఈ 6 months లాంగ్ పీరియడ్ ఎందుకు పెట్టానంటే కనీసం ఇప్పుడు మొబైల్లోనే కదా, కొందరికి టైం ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు, కొందరికి ఉంటుంది, అట్లా. అందుకని అట్లీస్ట్ వారానికి ఒక ఏరియాలో నేర్చుకున్నా 30 areas, 30 ఫోకస్ ఏరియాస్ అనమాట. ఈ 30 ఫోకస్ ఏరియాస్ ఉంటాయి ఇలా 30 chapters. సో ఒక్కొక్క చాప్టర్ 1 week నేర్చుకున్నా 6 monthsలో కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే ఇంట్లో ఒక వ్యక్తి కోర్స్ జాయిన్ అయ్యాడు అనుకోండి, 1 monthలో మీరు మొత్తం వీడియోలను చూసేస్తారు, అయిపోతుంది. నెక్స్ట్ 1 month ఇంకోళ్ళు చూస్తారు, సో ఇంకోళ్ళు చూస్తారు, అలా. అంటే అఫ్కోర్స్ సేమ్ మొబైల్లో అనుకోండి. అలా ఎప్పుడైతే ఇంట్లో 4 నేర్చుకుంటారో వీళ్ళ మధ్య ఒక డిస్కషన్ వస్తుంది, వీళ్ళ మధ్య ప్రాక్టీస్కి ఒక కాన్వర్జేషన్ వస్తుంది. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. ఎంటైర్ ఫ్యామిలీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో ఓవరాల్గా ఒక ఇంట్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఇంగ్లీష్ ఫ్యామిలీ అయిపోవాలని మీ టార్గెట్ పెట్టుకున్నారు. ఇంగ్లీష్ ఫ్యామిలీ అయిపోక్కర్లేదండి, ఇంగ్లీష్ మాట్లాడేలా సరిపోతుంది. సో అయితే అది మీ బేసిక్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్, ఎందుకంటే అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బేసిక్గా అనేసి. సో అయితే స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ నార్మల్ నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే గ్రామర్ వైజ్ గా ఉంటుందా? స్పోకెన్ ఇంగ్లీష్ కి గ్రామర్ కి కొంచెం కనెక్షన్ అండి. ఇట్స్ నాట్ ఎక్కువ గ్రామర్ నేర్చుకుంటే లేనిపోయిన కన్ఫ్యూజన్స్ వస్తాయి. అసలు గ్రామర్ రాకపోతే బండల్ మాట్లాడేస్తాం. సో కాబట్టి ఈ రెండు కరెక్ట్ కాదు. గ్రామర్ని ఏ లెసన్ ఎంతవరకు నేర్చుకోవాలనేది అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. సో దాన్ని బేస్గా చేసుకొని డిజైన్ చేశాం. ఇది ఎవరికైనా కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా అర్థమయ్యేలాగా పెట్టారు. అందుకే మా క్యాప్షన్ కూడా అదే ఉంటుంది కదా. ఎక్కడ 20 సంవత్సరాలు నాది ఒకటే క్యాప్షన్, స్పోకెన్ ఇంగ్లీష్ సింప్లిఫైడ్. It's a simplified. No big jargons, bombastic expressions, no theories, present perfect, continuous and passive voice. అలా టర్మినాలజీ ఏ ఉండదండి. డైలీ యూజెస్ కి అవసరమైన ఇంగ్లీష్ వరకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా. షూర్ సార్. కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సంపత్ గారు ఖమ్మం నుంచి. నమస్తే సంపత్ గారు. హలో, నమస్తే అండి. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఎంత చదివినా రావడం లేదండి మాకు. ఓకే, అంతేనా? చదివినా రావట్లేదు. Okay. సో రీజన్స్ ఏంటి అంటారు? ఇంగ్లీష్ ఎంత క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి అడగండి సంపత్ గారు. ఇప్పుడు మన నౌన్స్ ప్రొనౌన్స్ ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ అది ఇంగ్లీష్ మనకు వస్తలేదు అసలు. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే అండి, రాకపోవడం అనేది ఉండదండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, చాలామంది ఏమంటారంటే సార్ రోజు గంట పేపర్ చదువుతున్నాడు, ఇంగ్లీష్ రావట్లేదు సార్, రోజు గ్రామర్ బుక్స్ చూసారు, ఎన్ని చేసినా రావట్లేదు అంటారు. ద లాజిక్ ఏంటంటే అండి, చాలామంది చేసే తప్పేంటి తెలుసా, ఎప్పుడు కూడా యూ కాంట్ లెర్న్ రన్నింగ్ బై సిట్టింగ్ ఇన్ ద చైర్, యూ కాంట్ లెర్న్ స్విమ్మింగ్ బై సిట్టింగ్ ఆన్ ద షోర్. ఒడ్డున కూర్చొని ఈత నేర్చుకోలేము, అలాగే అండ్ జస్ట్ కుర్చీలో కూర్చొని రన్నింగ్ నేర్చుకోలేము. అందుకే నేను ఇంతసేపు అంది, ఏం నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేదే ఇంపార్టెంట్. అలా కాకుండా మీరు చదివితే చదవడం వస్తుంది, వొకాబులరీ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది, మాట్లాడడం రాదు. వీడియోలు చూస్తే చూడడం వస్తుంది, అర్థం చేసుకోవడం వస్తుంది, మాట్లాడడం రాదు. అందుకే ఆ మాట్లాడడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మీరు సృష్టించుకోవాలి. సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో వీడియోస్ చూస్తే ఇంగ్లీష్ రాదండి. ఆ చూసిన వీడియోస్ని మీ డే టు డే లైఫ్లో అప్లై చేయాలి. ఎలా అప్లై చేసుకోవాలన్నదే అందులో మేము చెప్తాం. యూ కెన్ స్టార్ట్ కాన్వర్జేషన్. ఎప్పుడైతే ది బెస్ట్ పార్ట్, ఎందుకంటే జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, దే విల్ ఫర్గెట్ కొంత టైం అయిన తర్వాత. ఆ ప్రాసెస్ లేకుండా మీరు 6 months పెట్టడం అండ్ రీజన్ అదే క్లియర్ గా మీరు ఇప్పుడు చెప్తున్నారు, క్లియర్ గా ఏమేమి దానిలో అవైలబుల్ ఉంటాయి మేధా యాప్ ద్వారా అనేది ఒకసారి క్లియర్ గా చెప్పండి. మేధా యాప్లో ఇప్పుడు ఫస్ట్ దర్ ఆర్ 2 courses దర్ ఆర్ రైట్ నౌ అవైలబుల్ అండి. అందులో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఒకటి ఉంది, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్. ఈ కోర్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ నెంబర్ 1. నెంబర్ 2 సక్సెస్ ఎట్ ఇంటర్వ్యూస్, అంటే ఇంటర్వ్యూ స్కిల్స్కి సంబంధించి ఒక కోర్స్ ఉందండి. దట్స్ ఎక్స్క్లూజివ్ కోర్స్. అది ఎవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా జాబ్ ఇంటర్వ్యూకైనా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు హూ వాంట్ టు షిఫ్ట్ ద కంపెనీ, హూ వాంట్ టు షిఫ్ట్ ద ఫీల్డ్, ఆర్ ఎనీబడి హూ ఈజ్ ఆస్పైరింగ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ అండ్ సక్సీడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎవరైతే ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఆ కోర్స్ అద్భుతంగా ఉంటుందండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది 7th to 10th స్టూడెంట్స్, ఎవరైనా 7th to 10th స్కూల్ స్టూడెంట్స్
సెవెంత్ కంటే బిలో వాళ్ళకి ఐ డోంట్ సజెస్ట్ ఇట్, 7th to 10th. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ అండ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ మాట్లాడాలనే ఇంట్రెస్ట్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ కోర్స్కి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు. సో అయితే ఒక డౌట్ వచ్చిందండి నాకు. జనరల్గా ఎలా మాట్లాడాలి అని తెలియాలంటే ఇద్దరు పీపుల్ కన్వర్జేషన్ ఉండాలి. సో అలాంటి ఫెసిలిటీస్ ఏమన్నా మీద యాప్లో ఉన్నాయంటారా? ఉండవండి. యాక్చువల్గా ద బెస్ట్ పార్ట్ ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా రావడానికి కారణం ఏంటంటే, ఇంగ్లీష్ అనేది నేను నేర్చుకున్నప్పుడు కూడా యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను రోజు ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఈరోజు మేమేం చేస్తామంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈవెన్ సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్స్. సెల్ఫ్గా ఈవెన్ చుట్టూ పీపుల్ లేకుండా కూడా సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన టిప్స్ ఉంటాయి? తప్పకుండా ఉంటాయి. సెల్ఫ్గా ఇప్పుడు ఈ ప్రపంచంలో వెరీ సింపుల్ థింగ్ అండి. ఎనీథింగ్ యూ టాక్ అబౌట్ ఐదర్ పీపుల్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. పీపుల్ని, ప్లేసెస్ని, థింగ్స్ని ఈ మూడింటిని బేస్గా చేసుకుని ఎనీథింగ్ దట్ యూ కెన్ లెర్న్, యూ కెన్ ప్రాక్టీస్, అవన్నీ మేము చెప్తామండి. ఓకే, దానిలో క్లారిటీ ఇస్తారు ఎలా నేర్చుకోవాలి ఎలా అనే పాయింట్ బేస్. సో జనరల్గా కోర్స్ అని దాని నుంచి మాట్లాడుకున్నాం, చాలా మందికి రేట్ ఎక్స్పెన్సివ్ ఏమో అనిపిస్తుంది. సో ఆ కాస్ట్ గురించి డీటెయిల్స్ ఇవ్వగలరా? తప్పకుండా అండి. నేను ఒకటే చెప్పగలను, నేను ఈ ఇంగ్లీష్ టీచింగ్ అనేది నా లైఫ్లో ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్, ఇట్స్ మై మిషన్. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో కూడా మేము 5,000 చార్జ్ చేస్తాం 45 డేస్కి మా కోచింగ్ సెంటర్లో. యాప్లో కూడా 5,000 చార్జ్ చేస్తాం. బట్ ఈరోజు హెచ్ఎంటీవీ వాళ్ళు కోఆపరేట్ చేయడంతో హెచ్ఎంటీవీ మేధా ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ దిస్ కరోనా టైం, ఈ కరోనా టైంలో కమర్షియల్గా ఉండకూడదు, ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇటు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వబోతుంది, ఏపీ గవర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. 2 చోట్ల యూత్ అంతా ఇప్పుడు కోచింగ్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అన్ని డబ్బులు లేవు, ఉండడానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజులు కంప్లీట్ ఒక ఫ్రీ కోచింగ్ అనకుండా, ఆ వర్డ్ వాడట్లేదు ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దట్, అన్లెస్ ఇట్ ఈస్ ప్రైస్డ్ సంథింగ్ దే విల్ నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్. అందుకని చెప్పి బేసిక్ మినిమం ఎక్స్పెన్సెస్ కింద మాత్రమే 5,000 రూపీస్ కోర్స్ని ఇప్పుడు కేవలం 500కే ఇస్తున్నాం అండి. ఈ 500కి అనేది చాలా బేర్ మినిమం అమౌంట్ ఫర్ 6 months వేర్ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. కాబట్టి 500 అఫోర్డ్ చేయగలిగితే. ఇంకోటి కూడా చెప్తాను, ఇవాళ హ్యాపీ న్యూస్. పొద్దున్నే 2 ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, సార్ మేము ఇవాళ పండగ, సో ఈద్ ముబారక్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం సార్, మీ యాప్ని మేము గిఫ్ట్గా ఇస్తామన్నారు. ఓకే, ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుందండి. ప్లాంట్ గిఫ్టే. అలాగా ఈ టైంలో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి 500 రూపాయలు కట్టి ఎనీబడి కెన్ అఫోర్డ్. మీరు ఎంతమందికైనా గిఫ్ట్ ఇవ్వచ్చండి, యూ కెన్ కాంటాక్ట్ అని చెప్పాను. సో ద సేమ్ మెసేజ్ ఐ వాంట్ టు కన్వే టు ద పీపుల్. ఎనీబడి వాంట్స్ టు గిఫ్ట్ దిస్ కోర్స్ టు ద బల్క్, యువర్ స్టూడెంట్స్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి, యు ఆర్ వెల్కమ్, యూ కెన్ కాంటాక్ట్ us. ఓకే, నైస్ కాన్సెప్ట్ అండి. సో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. తప్పకుండా. నమస్తే అండి సంధ్య గారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి చిరంజీవి గారిని. ఓకే మేడం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ మీ ఆల్రెడీ నేను 5-6 years బ్యాక్ జాయిన్ అయ్యాను మీ కోచింగ్ సెంటర్లో స్పోకెన్ ఇంగ్లీష్. ఎక్కడండి? ఎల్బీ నగర్లో సార్. అయితే మధ్యలోనే డిస్కంటిన్యూ చేశాను సార్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే నాకు ఇంగ్లీష్ ఎన్నిసార్లు అయినా కూడా రావట్లేదు సార్. మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేశానన్నారు కదా. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు ఎలాగో మీరు రాలేకపోతున్నారు కాబట్టి మేమే మీ దగ్గరికి వచ్చామా, తప్పకుండా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈవెన్ మన దగ్గర ఇప్పుడు కొన్ని లక్షల మంది నేర్చుకున్నారండి మై ఆలుమ్నస్ అండ్ ఆలుమ్నై, మై ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కూడా. వీళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళు ఎప్పుడో నా దగ్గర డైరెక్ట్ ట్రైనింగ్ తీసుకొని ఇన్స్టిట్యూట్ తీసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడూ అడుగుతూ ఉండేవాళ్ళు, సార్ తర్వాత ప్రాక్టీస్ పోతుంది సార్, కొంచెం టచ్ పోతుంది అని. అలాంటి వాళ్ళందరికీ ఐ సజెస్ట్, ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద లెర్నింగ్ ప్రాసెస్, యూ కెన్ కంటిన్యూ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సెల్ఫ్గా మీరు నేర్చుకోండి. మీరు కావాల్సిన గైడెన్స్ నేను ఫ్రీగా ఆన్లైన్లో సమ్టైమ్స్ ఐ కండక్ట్ సెషన్స్. మీరు ఆన్లైన్లో జూమ్లో కనెక్ట్ అయితే ఈవెన్ ఐ అడ్వైజ్ హౌ you yourself can practice. Okay, so practicing kuda platform అయిపోయింది overall. Okay, so then coming to the basics, దీనిలో ఎంటర్ అయిన వెంటనే మనం లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆబ్స్టికల్స్ వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి ఏమన్నా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ అండి. ఎప్పుడు కూడా నేను లాస్ట్ 7 years మేము లాంగ్వేజ్ థియేటర్ కాన్సెప్ట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చామండి. ఎక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ లేకుండా
కేవలం నా వీడియోస్తో ప్రతి ఇన్స్టిట్యూట్లో మా బ్రాంచ్లో ఎక్కడ ఫ్యాకల్టీ ఉంటుంది, ఓకే ఓన్లీ మెంటార్స్ ఉంటారు గైడ్ చేయడానికి ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి 7 సంవత్సరాల ఫ్యాకల్టీ లేకుండా జస్ట్ సక్సెస్ఫుల్ లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి రిజల్ట్ వచ్చినప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. మేము చెప్పే కోర్సులో డౌట్లు రావడం, క్లారిఫై చేయడం. ఇంకో బ్యూటీ ఏంటంటే ఎప్పుడైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు చెప్పింది పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోతే వస్తుంది. ఎవరైతే వై అని క్వశ్చన్ చేస్తారో వీళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, గ్రామర్ వస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైకాలజీ అన్నాను. సైకాలజీ అంటే సార్ ఇప్పుడు ఈ పి ఎందుకు వచ్చింది సార్ స్పెల్లింగ్ అన్నా, రైట్? వాక్ అన్నప్పుడు సార్ ఇక్కడ ఎల్ సైలెంట్ ఎందుకైంది, ఇప్పుడు నీకు సైలెంట్ చెప్పాలంటే నీకు ఫ్రంటిక్స్ చెప్పాలి. ఫ్రంటిక్స్ చెప్పాలంటే ఆ వర్డ్ ఎటమాలజీ తీసుకోవాలి, అంటే మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. సో బేసిక్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు ఇదెందుకు ఇలా అదెందుకు ఇలా అని క్వశ్చన్స్ అడగకుండా ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ టు బి కాపీడ్ కరెక్ట్లీ అండ్ ప్రాక్టీస్డ్ డెలిగెంట్లీ. ఎప్పుడు కూడా చక్కగా కాపీ కొట్టుకోవాలి, తెలివిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ఇంగ్లీష్ వస్తుంది. కానీ గ్రామటికల్గా ఎవరైతే డౌట్స్ అంటూ ఉంటారో, ఫ్యాకల్టీ కావాలి, కరెక్షన్ కావాలంటారో వీళ్ళకి జీవితంలో స్పోకెన్ ఇంగ్లీష్ రాదని నేను చెప్తాను. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడడం మొదలెట్టాలి. దాట్స్ ఓన్లీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో చాలా గ్రేట్ లైనే చెప్పారు మీరు. ఎందుకంటే ప్రతిదీ తెలుసుకుంటా పోతే దాని లెంత్ పెరుగుతుంది కానీ మనకి రావడం అనే స్పోకెన్ ఇంగ్లీష్లో ముందుకు వెళ్ళలేమండి. ఓకే, మేము ఇన్స్టిట్యూట్లో కూడా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మా వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు తప్పులు మాట్లాడుతూ ఉంటారు, బట్ మేము కరెక్ట్ చేయం. కమన్ వండర్ఫుల్ అంటూ ఉంటాం. ఎందుకంటే బేసిక్ నేర్చుకుంటున్నప్పుడు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేదాకా తప్పులు కరెక్ట్ చేయొద్దండి. ఒక కాన్ఫిడెన్స్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిన తర్వాత సెల్ఫ్గా అవి తప్పులు ఇది కరెక్ట్ ఎలా చేసుకోవాలనే ఇన్స్టింక్ట్ ప్రతి వాళ్ళకే స్టార్ట్ అయిపోతుంది. సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అయ్యేదాకా వీళ్ళు మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు నడుచుకుంటే లెవెల్ హాయిగా వెళ్తారంటే పడిపోతాం అనగానే అప్పుడే పడిపోతారు. అందుకే బిగినింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా రైట్ రాంగ్ లాజిక్ రీజన్ ఇవి లేకుండా మాట్లాడుతూ సారీ థ్యాంక్ యూ ప్లీజ్ కమ్ హియర్ గో దేర్ వాట్సాప్ అంటూ మొదలెట్టి మాట్లాడుతూ ఉంటే దెన్ యూ గెట్ హ్యాబిచుయేట్ అయిన తర్వాత ముందు మాట్లాడడం వస్తే కరెక్ట్గా మాట్లాడడం తర్వాత వస్తుంది. సో అంతేకాని ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు బీ పర్ఫెక్ట్ యూ కెన్ నెవర్ గో ఫార్వర్డ్. ఓకే, సో ఒక సిల్లీ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు. జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ కార్టూన్స్లో వచ్చే బేసిక్స్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈజ్ దట్ యూస్ఫుల్? వద్దండి, నేను ఒకటే చెప్తాను. ఈ ప్లాట్ఫామ్ మీద నేను వచ్చిన పర్పస్ కూడా చెప్తానండి. ఐ హ్యావ్ సీన్ ఆల్. ఇప్పుడు నేను టీవీ చూడమని చెప్పాను అనుకోండి, ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి అంటారు. ఆ విజువల్ ఎప్పుడైతే ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తూ ఉంటావో యు ఆర్ క్యారీడ్ అవే. అందుకే అలాంటివన్నీ పనిచేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సింపుల్గా బేసిక్గా సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, సెంటెన్స్ ఎలా ఎండ్ చేయాలి, మధ్యలో ఏం వాడాలి, ఈ 3 తెలుసుకొని దీన్ని డే టు డే లైఫ్లో అప్లై చేసుకోవాలి. అందుకే ఈ మేధా లెర్నింగ్ యాప్లో కూడా ఇవన్నీ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీకు తెలుసలేదు. అసలు ఇంగ్లీష్ మాట్లాడడంలో ఎందుకు ఫెయిల్ అవుతారంటే 70% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ జస్ట్ బికాస్ ఆఫ్ సైకలాజికల్ రీజన్స్ అండి. నేను మాట్లాడేది తప్పేమో, నేను మాట్లాడితే నవ్వుతారేమో, నాకు ఇది రాదు, నేను చిన్నప్పటి నుండి తెలుగు మీడియం. ఈ సైకలాజికల్ బ్యారియర్స్ బ్రేక్ చేయగలిగితే ఇంగ్లీష్ వస్తుందండి. ఈ బ్యారియర్స్ బ్రేక్ చేయడం ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మేధా లెర్నింగ్ యాప్ ద్వారా 2 స్టేట్స్లో వీళ్ళ ముందు ఇంగ్లీష్ అంటే భయం పోవాలి, ఇది ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చు అని రుజువు చేయాలి. ఇది ఏదో పరభాష కాదు, ఏలియన్ లాంగ్వేజ్ అసలే కాదు, ఇది మన భాష, బ్రతుకు భాష. దీన్ని అందరికీ పరిచయం చేసి భయం పోగొట్టి అట్లీస్ట్ ఈ ఇంగ్లీష్ రాదనే ఫీలింగ్ నుండి బయటికి తీసుకురావాలనే ఒక ఏమంటారు మిషన్. ఓకే, ఐ వాంట్ టు. సో ఓవరాల్గా అవసరాన్ని యూజ్ చేసుకోండి. కరెక్ట్గా అవసరం ఉంది, ప్రెసెంట్ ఆ ఫెసిలిటీస్ ఉంది, ఓవరాల్గా మీరు స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కువ మంది నేర్చుకోవాలని. మెయిన్గా ఈరోజు ఈ మేము సైతం అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అంతేనండి. ఒకటి, ఇంగ్లీష్ భాష మీద అవేర్నెస్ తీసుకురావడం. 2, స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోలేని వాళ్ళ కోసం అందుబాటులోకి తీసుకురావడం, వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకునే అలాగా. 3వది, అసలు ఇంగ్లీష్ భాష అంటే భయం లేకుండా ఎవరికి వాళ్ళు నేర్చుకొని కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళ కెరీర్లో జస్ట్ ఎదగడం అనే వాటిని బేస్గా వాటిని తీసుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇందాక మీరు గృహిణులు అని టార్గెట్ లేకుండా క్యాజువల్గా కాల్ వస్తే చెప్పారు. సో గృహిణులు లైక్ మీరు అన్న స్టూడెంట్స్ కాకుండా ఇంకా ఏ సెగ్మెంట్స్ వాళ్ళకి ఇది ఉంటే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ? ఇంకా మెయిన్గా చెప్పాలంటే ప్రొఫెషనల్స్ అండి. మీకు జస్ట్ ఐ నో ద స్టాటిస్టిక్స్, 68% ఆఫ్ ద ప్రొఫెషనల్స్ హూ హ్యావ్ ఆల్ ద టాలెంట్ స్కిల్స్ బట్ దే వోంట్ గ్రో ఇన్ ద ప్రొఫెషన్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. చాలామంది ప్రొఫెషనల్స్ కేవలం
ఆ లాంగ్వేజ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అనుకున్న గోల్స్ చూడలేరు. అందుకే ఎనీబడి కెన్ లెర్న్. ప్రొఫెషనల్ ఏదైనా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ఒక బిజినెస్ కాదు, ఏదైనా కావచ్చు, ఏజ్ కూడా లిమిట్ లేకుండా ఎవరైనా ఎనీబడి కెన్ నేర్చుకోవడానికి. లెర్న్. ఓకే, 7th క్లాస్ పిల్లవాడి దగ్గర నుండి 70 years దాటిన ఎవరైనా సరే, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఈ మేము సైతం ద్వారా మనం 5,000కి ఇచ్చే కోర్సుని 500కి అవైల్ చేసుకుంటూ మెగా లెర్నింగ్ యాప్ ద్వారా వాళ్ళంతా వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ చిరంజీవి గారు, Thank థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ మోటో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మేధా లెర్నింగ్ యాప్, చాలా మందికి యాప్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు. బట్ దీనిలో ఉన్న ఇంపార్టెన్స్, ఫస్ట్ సైకలాజికల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అలాగే సింపుల్ ఇంగ్లీష్, ఎక్కువ డ్రామాటిక్ ఎక్కువ లేకుండా సింపుల్గా మాట్లాడగలిగే ఇంగ్లీష్ వరకు నేర్చుకోవడానికి అవైలబుల్ ఉందని చెప్తున్నారు. సో చాలా మందికి ఏజ్ లిమిట్ లేకుండా, అలాగే ప్రొఫెషన్తో సంబంధం లేకుండా ఎలాంటి వాళ్ళైనా సరే అమౌంట్ కూడా తగ్గించామని చెప్తున్నారు. ఓవరాల్గా మనకి బెనిఫిషియల్గా ఉంటుందని అయితే చిరంజీవి గారు చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ లెర్నింగ్ యాప్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎన్ టీవీ.